ఇవి చేసిన తప్పులనే కదా 11 సీట్లకి అట్లా పరిమితం చేశారని. ఇంకా దీన్ని కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఇలా ఉక్కుపాదం పోపాలి కదా? వర్మ గారు ఎవరు కవర్ చేసుకోవట్లా కూడా చెప్తా ఉన్నా. ఈ రోజున ఏంటంటే ప్రతిపక్ష నాయకుల మీద, వాళ్ళ ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, ఎమ్మెల్సీల మీద లేనిపోయిన ఆరోపణలు కానీ లేనిపోయిన మాటలు మనం మాట్లాడాం. ఈ రోజున మనం సస్పెండ్ చేయకపోతే మనల్ని చేయకూడతారని చెప్పి తీసుకున్న నిర్ణయం ఏదేమైనా తీసుకున్నారు మంచిదే. కానీ మేము ఏ రకంగా ఏదైతే మీకు తీసుకోవాలి ఏంటనేది ఖచ్చితంగా ఎవరి వల్ల అయితే పార్టీకి డ్యామేజ్ జరుగుతూ ఉందో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఇది పెద్ద ఆలోచించవలసిన విషయం కాదు. మీరు ఏమనుకున్నా సరే గతంలో ఎవరి వల్ల అయితే అక్కడ జరిగినటువంటి అంత నెగిటివ్ ఉందో ఆ ప్రాంతంలో పార్టీకి భారీ నష్టం చేకూరిందో వాస్తవం. అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. తదుపరి కార్యాచరణలో వాళ్ళపై చర్యలు తీసుకుంటారు. అనగానే ఏదో అయిపోదు. ఎందుకంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే దీంతో ఏదైతే జరిగిందంతా పోల్చుకుంటే ఇది చిన్న అంతా ఆ పోలిక చిన్న విషయమే కదా అన్నారు. కానీ ఇది తప్పు కాదు, ఇది చేసింది కరెక్ట్ అని సమర్థించడం అయితే కాదు. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి వర్మ గారు. అంతేగాని నేను ఇక్కడ జరిగింది ఏంటంటే రాష్ట్రంలో ఒక పక్క విజయవాడలో విపరీతమైనటువంటి వరదల్లో 5 లక్షల మంది 10 లక్షల మంది ఆర్తనాదాలు మనకు హెల్ప్ కావాలి అని ఎదురు చూస్తూ ఉంటే ఒక పక్క మా నాయకుల పైన నందిగం సురేష్ గారిని అర్ధరాత్రి ఉంటున్నప్పుడు ఇప్పుడు చూస్తే జోగి రమేష్ గారు అక్కడ ఉన్న ఆయన గురించి పరిగెడతా ఉన్నా. అవినాష్ గారు అక్కడ ఉన్నారైనా మొదలైంది. రఘురాం గురించి మొదలైంది. అంటే ఒక పక్క వరద రాజకీయాల్లో బురద రాజకీయం అనేది చంద్రబాబు నాయుడు గారు చేయడం గట్టిగా కనబడుతూ ఉంది. అంటే ఇవన్నీ గట్టి పాలిటిక్స్. నిజంగానే మీకు అంత చిత్తశుద్ధి ఉంటే చేయండి. తర్వాత ఇప్పుడే కొంపల ముంచిపోయింది ఏముంది అంటే ఈ వరదల వైపు డైవర్షన్ గా తీసుకెళ్ళిపోయి ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కనబడట్లేదు. ఎప్పుడైతే మీరు ఫెయిల్యూర్ అయ్యారో టోటల్ గా విజయవాడలో జరుగుతున్నటువంటి ఆ యొక్క వరద బాధితులకు మీరు ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి 10 లక్షల మంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వరద బాధితులందరూ ప్రభుత్వం తరచుగానే డ్రామా ప్లే చేయొచ్చు. ఎందుకంటే అరెస్ట్ చేస్తే ఇటు మోడ్ అవుతారు, జనాలంతా ఇటువైపు వెళ్తారు, ఆ సహాయం అందరూ పర్లేదని ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో ఈ చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ గారు నేర్చుకున్నారు. ఇదివరకు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు వేరు, ఇదివరకు ముక్కు సూటుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు వేరు, ఇదివరకు ముక్కు సూటుగా నిజాయితీకున్న పవన్ కళ్యాణ్ వేరు. ఇప్పుడు అబద్ధాలు అలా నేర్చుకోవాలి. అందుకు చంద్రబాబు నేర్చుకుని ఎస్ గురువుని మించిన శిష్యుడుగా ఈ రోజున గురువులు దినిపించాం కాబట్టి లక్ష్మణ్ ఏంటి నందిగామ సురేష్ కి స్టార్ట్ అయిందా? ఇంకా నందిగామ సురేష్ అరెస్టు, లేళ్ళ అప్పిరెడ్డి అరెస్టు, వాళ్ళు ఏమో అరెస్ట్ ఎవరో అన్నారు. ముందస్తు బెయిల్ ట్రై చేశారు, బెయిల్ రాలేదు. అజ్ఞాతంలోకి జోగి రమేష్, కొడాలి నాని అంటున్నారు. రోజా గారు మొన్న ఏదో తిరుపతిలో కనిపించారు, వేరే ప్రాంతంలో కనిపించారు. కానీ ఇప్పుడు ఈ సీన్లు, ఈ అరెస్ట్ సీన్లు చూస్తుంటే ఆవిడ కూడా మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉందట. జోగి రమేష్ కోసం, అలాగే కొడాలి నాని గారి కోసం, అలాగే వల్లభనేని వంశీ కోసం హైదరాబాద్ లోను, చెన్నై, బెంగళూరు ఈ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు వెళ్ళి తనిఖీలు నిర్వహిస్తున్నారని ఇప్పుడు వరకు వస్తున్న అప్డేట్స్. మరి ఏంటి ఇక మొదలైనట్టేరా అరెస్టుల పర్వం ఫస్ట్ స్పెల్? వర్మ గారు చెప్తా ఉన్నాను కదా, ఇదంతా కూడా పొలిటికల్ వెండెట్గా కనబడుతూ ఉంది. ఎందుకంటే వన్ బై వన్ వాళ్ళు ఎవరైతే టార్గెట్ చేసుకున్నారో మెయిన్ క్యాండిడేట్లందరూ కూడా అరెస్ట్ చేయాలని. ఏదైతే టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగిందన్నారు, టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు నందిగం సురేష్ గారు అక్కడ వెళ్ళారు. నందిగాంలో సురేష్ గారు పాల్గొన్నట్టు ఒక ఫోటో కానీ ఇమేజ్ గా చూపించండి, ఒక వీడియో చూపించండి. మీరు ఎన్నప్పుడు వేసుకుంటారు వేసుకుంటారు. మీరు ఒక ఆరోపణ అభియోగం ఒక్క నిమిషం అమ్మా రజనీ గారు, మీరు ఒక ఆరోపణ అభియోగం తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా చేసుకుంటారు. సేఫ్ జోన్ ఉండాలని, సేఫ్ జోన్ ఉండాలని ఎవరైనా చేస్తారు కదా, సేఫ్ జోన్ లో ఉండాలని చేస్తారు ఎవరైనా. రజనీ గారు తప్పు చేసిన ఏదో అంత తీసుకొని మీరు చూపించండి ఆధారాలతో. కోర్టుకి తీసుకెళ్తారు కదా, కోర్టులో ఖచ్చితంగా నా న్యాయస్థానంలో న్యాయం ఏంటనే తెలుస్తుంది, నిజంగా తేలుతుంది కదా. అరెస్ట్ చేసినంత మాత్రం అరెస్ట్ చేసినంత మాత్రం ఇక్కడ ఏం తీసుకుని వస్తారు, ఏమవుతుంది, ఏం చేస్తారు? అరే భద్రం అనుబంధాలు ఏం చేశారా? నాకు ఇది టీవీ ఆ అమ్మాయిని బెదిరించినట్టు
నా విషయంలో అత్యాచారం చేశారు ఆ రూమ్ లోకి వెళ్ళి. అది వీళ్ళ మర్డరు అది మానభంగాలే. పెద్ద కేసు కాదు కదా, అంటే ఇక మా న్యాయవాద వృత్తిలో కేసు కాదు కదా. కూర్చుంటాం. ఖచ్చితంగా మర్డరు మానభంగాలే కాదు ఖచ్చితంగా శిక్షలు. ప్రజల్ని మోసం ఖచ్చితంగా చేయడం శిక్షలు. ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మా, ప్రజా ఆస్తుల్ని ప్రజల్లో దోపిడీ నాశనం చేయడం చేయడం, ప్రజల నాశనం చేయడంలో కుట్రపూరిత కాన్స్పిరసీ ఏంటంటే వృద్ధులు ఈ రోజు ఏదైతే బుడవరంలో ఉన్నటువంటి వాళ్ళని గేట్లు ఎత్తిసినప్పుడు అర్థమవుతుంది కదా. మీ అవునవును, యొక్క ఇల్లు బుడమేరు కోసం, గేట్లు మీ కట్టించాడు మా యొక్క నాయకుడు వచ్చి. చంద్రబాబు మన జగనన్న బుడమేరు నాయకుడు. చంద్రబాబు అదే సార్, బుడమేరు గేట్లు ఎత్తిచ్చాడు కదా. బుడమేరు గేట్లు ఎత్తిచ్చారంట. ఆ బుడమేరు నీరు వచ్చి కాకినాడ దగ్గర తగ్గిందంట. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఇక్కడ అర్థమవుతుంది కదా. అన్నయ్య? అమరావతి ఒక పక్కన, అమరావతి ఒక పక్కన మధ్యలో ప్రసారం చేశారు మీరు. మీ టీవీ ఎక్కడ వెళ్ళిపోయింది? మీ ఇన్నాడు మహాన్యూస్ ఎక్కడికి వెళ్ళిపోయి అక్కడికి ఫోటోలు తీయండి, వీడియోలు తీయండి, వర్తలు జనాలు ఒక నిమిషం అజయ్ వర్మ గారు చెప్పండి. wait,